సహోదరి సహోదరులారా, ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికారం గల నామంలో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క 4వ రోజు స్తుతి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఈ స్తుతి ఆరాధనలోకి వెళదాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాట చొప్పున ఈ 4వ రోజు నేను స్తుతించడానికి ఆల్ఫా ఏజీ సంఘముగా మేము కూడాం. ఈరోజు మాతో పాటుగా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఎంతమంది అయితే ఆరాధించుటకు సిద్ధపడి ఉన్నారో, నువ్వు సిద్ధపరిచున్నావో అటువంటి వారందరం బట్టి మీకు వందనాలు. యేసయ్యా, మేము వట్టి వారం, ఈ సమయాన్ని ఆల్ఫా ఏజీ క్వైర్కి అప్పగిస్తున్నాను. వారు పాటలు పాడి మనల్ని ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని పాటలు పాడి ప్రభువును స్తుతిద్దాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నిజంగా ఈ కరోనా వైరస్ భయంకరమైనటువంటి వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో మనందరం క్షేమముగా ఉండి ఇంకా ప్రభుని ఆరాధించగలుగుతున్నాము అని అంటే అది కారణం దేవుని దయే. హల్లెలూయా. కనుక ఆయన స్తుతిస్తూ ఈ చక్కని పాడి ప్రభు మహిమ పడుతాం. ఈ కృపలో దక్షిణాము గతకాలం ఈ దయనే ఈ దయనే ఈ దయలో ఈ కృపలో దక్షిణాము గతకాలం మన ఒక్కో పరిస్థితులు ఇవ్వలేకపోవచ్చు, కానీ మన దేవుడు ఆయన కోరిక ప్రతిదీ మీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. స్తుతిద్దాం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలాలో చేయాలని ఆశిస్తారు. అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలాలో చేయాలని ఆశిస్తారు. అందరంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు రాగలరు అని బదులుగా నీ దయ లేకపోతే కలుగుట
జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను కాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు కథకాలం ఎన్నోసార్లు ప్రాణాన్ని దేవుని చిత్తం లేదు ఈ లోపల అపవాది క్రోధలకు అడ్డగుడ్డ రాశావు అందరం పాడదాం రెండోసారి నేలరాడిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది క్రోధలకు అడ్డగుడ్డ రాశావు నాదరికి రాకుండా నీ కృపలతో నిత్యమా నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఎంతకాలం నీ కృపలో దర్శనాము ఎంతకాలం నేనున్నా ఎంతకాలం నీ కృపలో దాచినావు ఎంతకాలం నీ దయలే నీదే నేనేమవుతున్నా నీ దయలే నీదే నేనేమవుతున్నా తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దర్శనావు ఎంతకాలం హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. నిజంగా దేవుని దయ, దేవుని కృప, దేవుని కాపుదల, ప్రేమ దేవుని బిడ్డలారా చాలా సార్లు మనం కలిగిన మంచి ఉద్యోగమో లేకపోతే మేడలో మిద్దలో ఆస్తులో ఏమనుకుంటామంటే చాలా సార్లు నేను సంపాదించడమే అనుకుంటాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను యవనస్తులకి ఏంటంటే మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు బయట ఉన్నారు ఉద్యోగాలు లేక, మనకంటే గొప్పవారు మంచివారు ఉన్నారు బయట. కానీ ఇది నాన్న నీవు కలిగి ఉన్నావంటే అది దేవుని కృప అనే విషయం మర్చిపోవద్దు. కనుక ఎన్ని ఉన్నా ప్రేమ దేవుని బిడ్డలారా మనకి దేవుని దయ లేకపోతే అన్ని వ్యర్థమే. కనుక ఈ సమయంలో ప్రభుని స్తుతిస్తూ మరొక చక్కని పాట పాడదాం. మన కృపకి ఆధారం ఎవరు? మనం ఇది నాన్న కృప పొందుకుంటున్నామంటే మనం ఏదో మంచివారమై కాదు, లేకపోతే ఏదో మనం గొప్ప భక్తి పరులం గనక దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా యేసయ్య ద్వారా మనకి కృప దొరుకుతుంది. హల్లెలూయా. యేసు నామములో వెళ్తున్నాము గనక మనకి కృప దొరుకుతా ఉంది. కనుక నీవే కృపాధారము త్రియేక దేవాన్ని పాట పాడుతూ ప్రభుని ఘనపరుద్దాం. హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ చూస్తున్న వాళ్ళు ఎవరు మౌనం ఉండదు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ప్రభుని ఆరాధించండి. మాతో కలిసి మీరు కూడా క్షణం కలిపి అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. త్రియేక దేవా
ఆధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము ఆశ్రయపురమైన నీలోనే ఆశ్రయపురమైన నీలోనే ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలుపుతున్నను అపరమునిచ్చితివి ఆ ప్రేమల జ్వాలల అండగా నిలిచితివి ఆలోచన ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు ఈ ప్రేమ దీపం అద్భుతమైన ఈ స్తోత్ర గీతం కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా బలమును నవనూతన కృపను తన బలమును నవనూతన కృపను నీతి వరకు దయచేయుచున్నాము నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా కృపానిధి శ్రీయుడు పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలిచితివి కృపానిధి శ్రీయుడు పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలిచితివి కృపను పోయుచు చిత్తములు నెరవేర్చెదరు సకలము కలిగి కృపను పోయుచు నెరవేర్చెదరు సకలము కలిగి శాంతి సంపదలెన్నో నాపై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాపై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు ఆరాధింపను పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా కృపాధారము
త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నీతి వరకు దయచేయుచున్నావు ఆరాధింతును స్తోత్ర కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా ప్రాకారములను దాటించితిరి ప్రార్థన వీడి పావనమూర్తివి ప్రాకారములను దాటించితిరి ప్రార్థన వీడి పావనమూర్తివి పరిశుద్ధులతో నరునిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నరునిలిపితివి నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రల వినయమురించితివి పరమరాజములు నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జారిప స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను ఏటి వరకు ఈ స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఎడబాయని నీ కృప, నిజముగా దేవుని కృప నిన్ను విడువను ఎడబాయను అని సెలవించాడు యేసయ్య. మరి నిజంగా ఎన్నో మార్లు మనము ఆయనకు నమ్మదగిన వారము కాకపోయినా, లేకపోతే ఎన్నో వాగ్దానాలు మనం ఆ సందర్భాల్లో దేవునితో చేసి ఒకవేళ మనము ఆ యొక్క వాగ్దానాలు నిలబెట్టుకొని పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మన ఎడల నమ్మకస్తుడుగానే ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన కృప నిత్యము మన ఎడల చూపిస్తూనే ఉన్నాడు. కనుక ఆయన స్తుతిస్తూ మరొక చక్కని పాట పాడదాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు.
విడువదు ఎన్నటికీ ఎడబాయని నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాల కడగంటలో కడలేని కడలలో నిరాశలు అర్థమే కానీ ఈ జీవితం ఇంకా వ్యర్థమని అనుకోగా కృపాకరం గల దేవుడు నా కష్టాల కంటే పాడదామందరం కష్టాల కడగంటలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులో ఎరలో కష్టాల కడగంటలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో వ్యర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా వ్యర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించింది కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించింది కృపా నన్ను విడువదు ఎన్నటికీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు లోకాంత చదివిన విశ్వాసం విశ్వాస పోరాటములు ఎదురాయ శోధనలు కాచలాల జడిలో సడలిచి విశ్వాసములు విశ్వాస పోరాటములు ఎదురాయ శోధనలు కాచలాల జడిలో సడలిచి విశ్వాసములు దుష్టుల ప్రేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల ప్రేమమినే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఈ సేవలో ఎదురైన ఏదో సమస్యలు నా బలమును చూసుకుని నిరాశించింది వాని ప్రధాన యాజకుడైనటువంటి యేసు అనుభవాల్లో బలపరచబడ్డామని చెప్పి మరి ఇంకేం
ఈ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. ఈ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నటికీ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క కృప వలన మనం ఇంకా క్షేమంగా భద్రపరుచున్న ఎడబైనటువంటి ఆయన కృపను బట్టే మన ఆయుష్ దినదినము మరి పొడిగించబడుతుంది. మనకంటే మా కళ్ళ ఎదుట ఎంతో మంది మరణిస్తా ఉన్నారు, కానీ దేవుని ఉచిత కృపను బట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. మరి దావీదు సెలవిచ్చినట్లుగా మన్ను నేను స్తుతించునా అంటున్నాడు. మనము సజీవంగా ఉన్నాం కనుకే ఇంకా ప్రభుని స్తుతించగలుగుతున్నాం. ఎంత గొప్పగా భాగ్యం ఇచ్చాడు దేవుడు. కనుక దేవునితో గడిపే ప్రతి నిమిషం ఎంతో శ్రేష్టమైంది. కనుక నీతో నా జీవితం సంతోషమే అనేటువంటి పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మరి నువ్వు ఎవరితో గడిపినా ఆ సంతోషం ఆనందం ఒకవేళ పొందుకుంటావో లేవో ఈ లోకంలో ఎక్కడా గ్యారంటీ లేదు మనకి సంతోషానికి. కానీ దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు గడిపే ప్రతి నిమిషము అది విలువైనది, శ్రేష్టమైనది. తప్పకుండా దేవుని సన్నిధిలో మనకి సంతోషం, ఆనందం అవన్నీ దొరుకుతాయి. ప్రభుని స్తుతిస్తూ ఈ పాట పాడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రదాతమై ఆరాధన యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. జ్ఞాపకం చేసుకుందామా మధుర దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన విజయాలు, దేవుడు మనకి ఇచ్చిన స్వస్థత, దేవుడు మనకి ఇచ్చిన నెమ్మది,
అందరూ విడిచి వెళ్ళినప్పుడు యేసయ్య ఒక్కడే నీతో భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమల ఎందైనా నిత్యము కూడా స్థుతికి ఆయన ఒక్కడే పాత్రుడు. హల్లెలూయా. అన్ని వేళల స్థుతి నొందదగిన దేవుడు మన దేవుడు. అందుకే నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన ఆరాధించడానికి సిగ్గుపడవద్దు, మొహమాట పడవద్దు. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నా ఎక్కడున్న ప్రభుని కనపరచొచ్చు. హల్లెలూయా. మందిరంలోనే ఉండాలని లేదు ప్రభుని ఆరాధించడానికి. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యురాలైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యురాలైన నేను కనికరింపబడితిని.
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసు నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాత అందరం ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. మాధుర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ఆరాధిస్తుంటే సమయం తెలియదు. దేవుని ఆరాధిస్తుంటే నిజంగా మన సమస్యలు గుర్తుకు రావు. దేవుని ఆరాధిస్తుంటే ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క అనుభవం మనకుంటే, కొంతమంది ఉద్దేశంలో పాటలంటే ఏదో వాక్యం చెప్పడానికి ముందుగా ప్రజలందరూ రావటం కోసం ఆ ఏర్పాటు చేసే ఒక కచేరీ కార్యక్రమం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజంగా పాటలు అనేవి దేవుని ఆరాధిస్తే, మనం పాటలు పాడినప్పుడు దేవుడు మనతో పాటు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆయన మహిమపరచబడతాడు కనుక ఆయన ఘనపరచబడతాడు. దేవదూతలు నిత్యము కూడా బోరు కొట్టదండి. 24 గంటలు వాళ్ళు పరిశుద్ధుడు 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 అని అంటూనే ఉంటారు కదా. కానీ మనమైతే వాళ్ళకు ఒక్క పదమే ఇవ్వబడింది, పరిశుద్ధుడు అని. కానీ మనమైతే కొన్ని వందల పదాలతో మన ప్రభుని ఆరాధించవచ్చు. హల్లెలూయా. కనుక మరి ఆయనకు ఆరాధన ఎంత ఇష్టమో అందుకే 24 గంటలు ఆయన ఆరాధించే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఆ యొక్క అవకాశం మనకిచ్చాడు దేవుడు. కనుక భూమి పైన నీవు నేను ఆరాధించినప్పుడు దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పాట మరలా పాడదాం. చక్కని పాట, నీ దయలో నేనున్న ఇంతకాలం అనే పాట ఈ చిన్న బిడ్డలు ఒకసారి మనకి మరొకసారి పాడి వినిపిస్తారు. మనందరం కూడా ప్రభుని కనపరుద్దాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియజయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
తల్లిదండ్రులు చూపిస్తారు, ఎనలేని ప్రేమను ఎలలో చేయాలని ఆశిస్తారు. రంగనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు, ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. రంగనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అద్భుతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది క్రోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది క్రోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపలు తోడుంచుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునా, నీ దయలే నీదే నేనేమవుదునా తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు మనము పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మన దేవుడు మన స్తుతులపైన ఆసీనుడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. రేపు సాయంత్రం 6 గంటలకి యథావిధిగా ఈ లైవ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. కనుక మీరు మీతో పాటు మీకు తెలిసిన వారు మాతో పాటు ఏకీభవించి ప్రభువుని ఆరాధించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్ఫా ఏజీ చర్చ్ శ్రీకాకుళం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కిడ్స్ ఫర్ జీసస్ అనేటువంటి ఛానల్ కూడా చిన్నపిల్లలకు ఉంది. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సండే స్కూల్ పిల్లల పాటలు కథలు మీరు చూసి మీ పిల్లలు దీవించబడటానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం. ఈ దినాన మేమందరము కలిసి
నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తుతులు అర్పిస్తూ నాతో పాటు ఈ ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీ యొక్క పరసంబంధమైన దీవెనల చోటి నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరినీ దీవించును గాక.